Good morning, friends. Now we are discussing about joining strokes. Okay, I think you have completed your strokes. How many strokes are there? There are 26 strokes, no? Like alphabets, like English alphabets. In shorthand, also, we have 26 alphabets. They are called strokes. That's why just I given a small definition here. Just I am going to read it. Please concentrate. There are 26 strokes in shorthand, like English alphabets A, B, C, D, etc. They are P, B, T, D, J, K, G, F, V, It, D, S, Z, Ish, G, M, N, Ing, L, R, Ray, W, Y, H upward, H downward. Okay, like this we have 26 strokes here. And also shorthand signs also available. Signs is signs are nothing but symbols. Okay, shorthand symbols also available here like this. This is called P, B, T, D, J, J, K, G, F, V, It, D, S, Z, Ish, G, M, N, Ing, L, R, Ray, W, Y, up H and down H. Y, how it is? A small hook and like ray. This is Y. Next, the shorthand strokes are written 1 by 6th of an inch in size. Okay, right, in Telugu. Okay, shorthand stroke యొక్క లెంత్ 1/6 ఉంటుంది. అది ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అదే విధంగా చేయండి. నెక్స్ట్ ఈ షార్ట్ హ్యాండ్ స్ట్రోక్స్ అన్ని ఏ విధంగా ఫామ్ అయినాయి అండ్ స్ట్రోక్స్ యొక్క డైరెక్షన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. మనం జాయినింగ్ స్ట్రోక్స్ వెళ్ళే ముందు అదే రాసాను ఇక్కడ చూడండి. విత్ ద హెల్ప్ ఆఫ్ ద గివెన్ సర్కిల్ with the help of the given circle only the directions of strokes classified. ఓకే చూడండి, ఇలా సర్కిల్ పెట్టేసి దీన్ని డివైడ్ ఈ విధంగా క్లాసిఫై చేశాను. కొన్ని డైరెక్షన్స్ ఇలా 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 ఇచ్చాను. పి ఇలా వస్తుంది, పిబి, టిడి ఇలా వస్తుంది, టిడి, జేజే ఇలా వస్తుంది, కేగే ఇలా వస్తుంది, ఎఫ్వి ఇత్ ఎఫ్వి ఇలా వస్తుంది, ఇత్ ది ఇలా వస్తుంది, ఎస్ జి ఇలా వస్తుంది, ఇష్ జి ఇలా వస్తుంది, తర్వాత ఎం ఇలా వస్తుంది, తర్వాత ఎన్ ఇలా వస్తుంది, ఇంగ్ థిక్ చేసే వస్తుంది, నెక్స్ట్ ఎల్ ఇలా వస్తుంది, ఆర్. చూడండి ఇక్కడ చేకి రేకి డైరెక్షన్ కొంచెం క్లారిటీగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. చే ఇలా ఉంటుంది, రే ఇలా ఉంటుంది, దీనికి డిఫరెన్స్ ఇలా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. రే చే డైరెక్షన్ కిందికి ఉంటుంది, రే డైరెక్షన్ వచ్చేసి పైకి ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఏదైతే రే రాస్తున్నామో పైకి దానికి స్మాల్ హుక్ పెట్టేసి డబ్ల్యూ అని చదవాలి. అదే రేకి స్మాల్ హుక్ పెట్టేసి వై అనాలి. డబ్ల్యూ డైరెక్షన్ వచ్చేసి లెఫ్ట్ మోషన్ వస్తుంది, వై డైరెక్షన్ వచ్చేసి రైట్ మోషన్ వస్తుంది. దాని తర్వాత అప్వర్డ్ హెచ్ ఏదైతే రే ఉందో దానికి స్మాల్ సర్కిల్ ఇనిషియల్ యాడ్ చేస్తే హెచ్ అవుతుంది. అదేవిధంగా డౌన్ హెచ్ చే ఎట్లయితే రాస్తామో దానికి పైన అప్ సైడ్ స్మాల్ సర్కిల్ యాడ్ చేస్తే డౌన్ హెచ్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ అవుతాయి అన్ని. మామూలుగా ఒకసారి చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు అన్ని నేర్చుకున్న తర్వాత డైరెక్షన్ ఇంపార్టెంట్. మీరు ఎలా రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చే ఇలా రాస్తున్నారు డైరెక్షన్, రే చే డౌన్ రాస్తున్నారు, రే వచ్చేసి ఇలా పైకి రాస్తున్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ జాయినింగ్ స్ట్రోక్స్ చెప్పిన తర్వాత నేను చే అండ్ ఎస్ అనే డిక్టేషన్ చెప్తే, అంటే జాయినింగ్ స్ట్రోక్స్ అంటేనే వితౌట్ లిఫ్టింగ్ ద పెన్ కదా. 2 స్ట్రోక్స్ ఆర్ మోర్ స్ట్రోక్స్ రాసినప్పుడు
టూ జాయింట్ స్ట్రోక్స్ రాసినప్పుడు వితౌట్ లిఫ్టింగ్ ద పెన్ రాయాలి నెక్స్ట్ ఇప్పుడు. కాబట్టి చే ఇలా ఉంటుంది, ఎస్ ఇలా ఉంటుంది, చే ఎస్ అంటే. బట్ రేస్ అనుకోండి, రే ఇలా ఉంటుంది వితౌట్ లిఫ్టింగ్ ద పెన్, ఎస్ ఇట్లా ఉంటుంది, రేస్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు చేకి రేకి, చే ఇలా ఉంటుంది, రే ఇలా ఉంటుంది. అది ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఓకే, ద డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు రైట్ జాయినింగ్ స్ట్రోక్స్, అదర్వైజ్ ఇట్ లీడ్స్ యూ ఎంబరాసింగ్ సిచ్యువేషన్. ఒకవేళ కరెక్ట్ రాయకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చే ఎస్ ఇలా చెప్పాను, కానీ చేస్ బదులు మీరు రే ఎస్ రాశారనుకోండి, అక్కడ ఏమవుతుంది, రాంగ్ అవుతుంది కదా, చేస్ రాయాలి కదా. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తాయి. కాబట్టి కరెక్ట్ ప్రజెంట్ నేర్చుకునేటప్పుడే డైరెక్షన్ ఒక 1 డే లేట్ అయినా కూడా కేర్ఫుల్గా నేర్చుకుంటే బాగుంటుందని అర్థం. ప్లీజ్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్. చూడండి, కొన్ని డైరెక్షన్స్ రాస్తాను ఇక్కడ. Nature of the direction of the following strokes are divided into 3 for feasibility as below. Divided into 3 parts. They are direction 1, direction 2, direction 3. చూడండి, వీటికి కన్వీనియంట్ గా రాసాను. పి అంటే పైనుంచి ఏదైతే పైన స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండ్ అవుతుంది, అందుకే టాప్ టు బాటమ్ అని పెట్టా అనేది గుర్తించండి. ఇవన్నీ స్ట్రోక్స్ అవే. పిబి, టిడి, చేజే, ఎఫ్వి, ఇత్, ది, ఎస్జి, ఇష్, జి, ఆర్, హెచ్, ఇవన్నీ టాప్ లో స్టార్ట్ అవుతుంది, బాటమ్ లో ఎండ్ అవుతుంది. ఓకే, ఇలా ఎండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇవి గమనించాలి. ఇక్కడ ఈ డైరెక్షన్స్ కొన్ని ఇక్కడ రాసాను చూడండి. ఇది పి, టి, చే అంటే పిబి ఇలా వస్తుంది, టిడి, చేజే, తర్వాత చూడండి, తర్వాత ఏముంది ఎఫ్, ఇది ఎఫ్ వి అవుతుంది. తర్వాత ఇత్, ది ఇక్కడ చూపించాను, ఇక్కడ ఎస్జి చూపించాను, తర్వాత ఇష్యూ జి చూపించాను, ఇక్కడ ఆర్ ఇలా ఉంటుంది, అండ్ హెచ్ ఇలా ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్స్. డైరెక్షన్స్ వస్తేనే జాయినింగ్ స్ట్రోక్స్ అర్థమవుతుంది, జాయినింగ్ స్ట్రోక్స్ అర్థమైతేనే వోవెల్స్ అర్థమవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ డైరెక్షన్ 2 అని ఇచ్చాను, ఇక్కడ 5 స్ట్రోక్స్ ఉన్నాయి. పైన ఆల్రెడీ 16 స్ట్రోక్స్ అండ్ ఇక్కడ 5 స్ట్రోక్స్, 21 స్ట్రోక్స్ కంప్లీటెడ్. ఇవి హారిజాంటల్ స్ట్రోక్స్, లైన్ మీద రాస్తున్నాం కాబట్టి. అవేమేం స్ట్రోక్స్ అంటే కే, గే, ఎం, ఎన్, ఇంగ్, ఈజీ స్ట్రోక్స్. దాని డైరెక్షన్ లెఫ్ట్ నుంచి రైట్ కి ఇలా రాస్తున్నాం కాబట్టి దాని డైరెక్షన్ లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్స్ అని రాశాను. ఇది ఈజీనే ఉంది. తర్వాత డైరెక్షన్ 3, తర్వాత ఇక్కడ కూడా 5 స్ట్రోక్స్ ఉన్నాయి. ఇవి ఫ్రమ్ డౌన్ టు అప్ సైడ్ రాస్తున్నాం, ఇలా రాస్తున్నాం, కింది నుంచి పైకి రాస్తున్నాం. కాబట్టి ఇది ఎల్ ఇలా కింద నుంచి పైకి రాస్తున్నాం, రే కింద నుంచి పైకి, డబ్ల్యూ, వై, హెచ్. ఇవి కూడా టోటల్ 5 స్ట్రోక్స్. కాబట్టి 5, 5, 10 ప్లస్ 16, 26 స్ట్రోక్స్ కంప్లీటెడ్. అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం జాయినింగ్ స్ట్రోక్స్ అంటే ఏంటి. Okay, joining strokes means to join from one stroke to another. It is only possible without lifting the pen. పెన్ లిఫ్ట్ చేయకుండా రాయడాన్ని జాయినింగ్ స్ట్రోక్స్ అంటారు. పెన్ లిఫ్ట్ చేసి రాస్తే జాయినింగ్ స్ట్రోక్స్ అన్నారు. పెన్ లిఫ్ట్ చేసి ఎక్కడ రాస్తాము, పీబీటీడీలు నేర్చుకునేటప్పుడు రాస్తాము, ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నాడు. పి అంటే రాసాము, బి అంటే రాసాము, టి అంటే రాసాము, డి అంటే ఇలా రాస్తాం. కాబట్టి ఇవి నేర్చుకునేటప్పుడు మాత్రం సపరేట్ గా రాస్తాము. ఇప్పుడు జాయింట్ స్ట్రోక్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిటి అని ఇక్కడ ఇచ్చాను చూడండి. పి అంటే డైరెక్షన్ తెలుసు, పైనుంచి కింది కాబట్టి రాసాను. ఇక్కడ పిటి కలిపి వచ్చింది, పి అండ్ టి కలిపి వచ్చినప్పుడు పి డైరెక్షన్ ఇట్లా ఉంటుంది కిందికి, టి డైరెక్షన్ కూడా పైనుంచి కిందికి ఉంటుంది. కలిపి రాసినప్పుడు పి స్ట్రోక్ రాసేసి టి డైరెక్షన్ ఎటు ఉంది, కిందికి ఉంది కదా, కిందికి రాయాలి, ఇట్లా రాయాలి. అదేవిధంగా పిడి ఉంది, పి డైరెక్షన్ కిందికి ఉంటుంది, డి డైరెక్షన్ కిందికి ఉంటుంది, ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత చూడండి చేఎస్ ఉంది, చే అంటే కిందికి, ఎస్ అంటే కిందికి. అంటే మనం ఏదైతే డైరెక్షన్స్ నేర్చుకున్నామో ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. రేస్ అంటే రే పైకి, ఎస్ కిందికి, రే అండ్ ఎస్ ఇలా కిందికి, అలా ఉంటుంది అన్నట్టు. కాబట్టి డిఫరెంట్ గా ఉంటుంది, కరెక్ట్ ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. నాట్ ఓన్లీ 2 స్ట్రోక్స్ బట్ ఆల్సో 2 స్ట్రోక్స్, 3 స్ట్రోక్స్, 4 స్ట్రోక్స్, 5 స్ట్రోక్స్, ఎన్నైనా సరే ఏదున్నా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎఫ్ ఇలా ఉంటుంది, ఆర్ ఇలా ఉంటుంది, కర్వ్డ్ స్ట్రోక్స్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఎఫ్ఆర్, ఎఫ్ఆర్ఎల్డి, నెక్స్ట్ ఇత్, రే, ఎఫ్ఆర్, ఎస్కే, నెక్స్ట్ ఇష్, బిఎల్, ఇష్ ఆర్ఎల్, ఇష్ ఎం, ఎట్సెట్రా.
ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈజీగా ఉంటుంది ఇది. కాబట్టి ఏదైతే ఇవి కరెక్ట్‌గా ఐడియా ఉంటేనే జాయినింగ్ స్ట్రోక్స్ నెక్స్ట్ ఇండికేషన్స్ నేర్చుకోవాలి. ఇండికేషన్స్ తర్వాత ఓవెల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.